అమరావతితో కాదు ప్రపంచ నగరాలతో పోటీ తెలంగాణ అభివృద్ధి కోసం ఎవరినైనా కలుస్తా నాకు ఎలాంటి భేషజాలు లేవు సీఎం రేవంత్ ఎవరి సలహాలైనా స్వీకరించేటందుకు రెడీ రాష్ట్ర ప్రయోజనాలకే కొన్ని రాష్ట్రాల్లో పార్టీలన్నీ కలిసి పోరాడుతున్నాయి గతంలో హైదరాబాద్ మెట్రో 2వ ప్లేస్ కాగా నేడు 9వ స్థానానికి పడిపోయింది త్వరలో తెలంగాణలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు యూనివర్సిటీలకు తిరిగి పూర్వవైభవం రావాలి విద్యార్థి దశ నుంచి సీఎం స్థాయి వరకు ఉన్న పెద్దలను కలిసే ఛాన్స్ వచ్చింది విద్యాసాగర్ ఆత్మకథ ఉనికి పుస్తక ఆవిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి గోదావరి జలాలు మళ్లిస్తే తప్ప తెలంగాణకు బతుకులేదని ఎన్నో ఏళ్ల క్రితమే చెప్పారు హర్యానా గవర్నర్ దత్తాత్రేయ హైడ్రా ఆలోచన అభినందనీయం మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు నిన్న ఏదైతే మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ అతని యొక్క స్వీయ రచన ఉనికి అనే పుస్తకాన్ని ప్రారంభించిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అయితే రాష్ట్ర అభివృద్ధికి ఎంత దూరమైన పోతాను ప్రతి ఒక్కరు కలిసి రావాలి నాకు ఎలాంటి బేస్జాలు కానీ ఎలాంటి పట్టింపులు అలాగే కక్షలు కూడా లేవంటూ కూడా చెప్పారు అర్హులైన అందరికీ రేషన్ కార్డులు 2 పడకల గదుల ప్రక్రియ కొనసాగుతుంది హైదరాబాద్లో స్థలం ఉండి ఇల్లు లేని వారికి తొలి ప్రాధాన్యత గ్రామ సభలో అర్హులను గుర్తిస్తాం ఈ నెల 16 నుంచి 20 వరకు క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల పరిశీలన 26 నుంచి కొత్త రేషన్ కార్డుల జారీ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నుంచి ఇప్పటివరకు ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా మంజూరు కాలేదు ఇది కొత్త రేషన్ కార్డు కోసం వేచి చూసిన వారికి ఒక శుభవార్తగానే మనం చెప్పాలి ఎందుకంటే ఈ నెల 26 తర్వాత 26 నుంచి కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది అంటూ కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే చెప్పినటువంటి పరిస్థితి ఇక హైదరాబాద్లో ఉండి స్థలం ఉండి ఇల్లు లేని వారికి అయితే ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడానికి తొలి ప్రాధాన్యత చెప్తున్నారు అలాగే 2 బదుల ప్రక్రియ కూడా కొనసాగుతుంది అంటూ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కొనసాగుతుందని చెప్పారు ఇక గ్రామ సభల్లో కూడా అర్హులను గుర్తించి 16 నుంచి 20 వరకు క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల పరిశీలన చేసి వాటిని డిస్ప్లే చేసేటువంటి అవకాశం ఉంది ఇక 26 నుంచి కొత్త రేషన్ కార్డు కూడా మంజూరు చేస్తామంటూ కూడా పొన్నం ప్రభాకర్ అయితే చెప్తున్న పరిస్థితికి ఏదైనా ఇది నిజంగా సక్సెస్ఫుల్గా అమలైతే మాత్రం ఖచ్చితంగా చాలామంది వారి నిరుపేదలకు రేషన్ కార్డు రాని వాళ్ళకు ఇల్లు లేని వాళ్ళకు ఒక రకమైనటువంటి ఊరటగా ఒక మంచి ఉపశమనంగా మాత్రం ఉంటుందని చెప్పి మనం చెప్పొచ్చు